కొన్ని కథలు జీవితాలుగా మారుతాయి, కొందరి జీవితాలే కథలుగా మారుతాయి. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో కూటమి ప్రభుత్వ వార్షికోత్సవ కానుక, రేపటి నుంచే తల్లికి వందనం పథకం అమలు, 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన, ఏపీ నుంచి విమానాల అనుసంధానత పెంచాలని ఆదేశం. జగన్ పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణుల అరాచకం, నిరసన చేపట్టిన మహిళలపై రాళ్ల దాడి, దుర్మార్గులకు శిక్ష తప్పదన్న హోంమంత్రి. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మించామన్న కేసీఆర్, నీటి లభ్యత ఆధారంగానే మేడిగడ్డను ఎంచుకున్నట్లు జస్టిస్ ఘోష్కు వివరణ. కల్వకుంట్ల కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్న రేవంత్, దెయ్యాలు చేరాయన్న కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ మౌనం వీడాలని సూచన. అక్రమాస్తుల కేసులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ అరెస్ట్, 100 కోట్ల సంపద కూడబెట్టినట్టు గుర్తించిన తెలంగాణ ఏసీబీ అధికారులు. ఆధార్తో ధృవీకరించిన వినియోగదారులకే రైల్వే తత్కాల్ టికెట్స్, జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రేపు తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న ఎన్నికల హామీ మేరకు ఈ పథకం అమలుకు నిర్ణయించారు. 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తించనుంది. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ మొదటి ఏడాది చేరే విద్యార్థులకు కూడా పథకం అమలు చేయనుంది. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 20న మొదటి విడత అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులకు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలకు 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎప్పుడు మనం రొటీన్ పంటలు పెట్టడం వల్ల, ఎప్పుడు రొటీన్లో వ్యవసాయం చేయడం వల్ల పంటలు చేతికొచ్చినటువంటి సమయానికి సైక్లోన్లు, తుఫాన్లు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత 10 సంవత్సరాలు చరిత్ర చూసి 10-15 రోజుల ముందే పంటలు పెట్టే విధంగా మీకు వ్యవసాయ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో ఎప్పుడు పంట పెట్టాలనేది స్పష్టంగా చెప్తాం కాబట్టి దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం వ్యవస్థను నీరుగార్చడంతో మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని జగన్ పరిశీలించారు. కొనుగోలు అధికారులు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ పథకాలను కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని జగన్ విమర్శించారు. సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో
పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తూ ఉంది. అటు సాక్షి ఛానల్లో అమరావతి మహిళల్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన జగన్ క్షమాపణ చెప్పాలంటూ మహిళలు ఆందోళన చేపట్టగా వారిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. చిన్న బస్టాండ్ వద్ద మహిళలు ప్లకార్డులు, నల్ల బెలూన్స్ పట్టుకుని జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. ఈ దాడిలో మహిళలు, పోలీసులకు గాయాలయ్యాయి. రహదారి పక్కన నిల్చుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై రాళ్ల దాడి చేయడం సరికాదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల గౌరవం లేని జగన్ ఏం ఉద్ధరించాలని పొదిలి వచ్చారో చెప్పాలన్నారు. పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మొన్న తెనాలి రౌడీ షీటర్లకు ఓదార్పు యాత్ర చేశారన్న ఆయన ఇప్పుడేమో మహిళలపై కారుకూతలు కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. సొంత తల్లి, చెల్లిపైనే దుష్ప్రచారం చేసిన జగన్ స్త్రీలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనలో జగన్ మార్క్ అరాచకం చూపించారని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన తెలిపితే వైసీపీ మూకల చేత మహిళలపై రాళ్లదాడి చేసి చెప్పులు వేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్, భారతిరెడ్డి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు, పోలీసులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి హెచ్చరించారు. మంత్రివర్గ నిర్ణయం వ్యాప్కోస్ సర్వే మేరకే కాళేశ్వరం ఆనకట్టలను నిర్మించినట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ఆనకట్టకు మహారాష్ట్ర సీఎం అంగీకరించలేదని వివరించారు. మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జలసంఘం నిర్ధారించిందన్నారు. మేడిగడ్డ సహా జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేయాలని తాను ఆదేశించలేదన్న ఆయన అది ఇంజనీర్ల నిర్ణయమని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకున్నారు. కేసీఆర్ తో పాటు 9 మంది బీఆర్ఎస్ నేతలను లోపలికి అనుమతించారు. జలుబు, స్వల్ప అనారోగ్యంతో ఉన్నందున విచారణ సమయంలో ఎవరిని అనుమతించవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించిన జస్టిస్ పీసీ ఘోష్ అందరినీ బయటకు పంపి ప్రశ్నలు అడిగారు. కోర్టులో కేసీఆర్, జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ మాత్రమే ఉన్నారు. 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్ ను 3 ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి వివరించిన కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అంగీకరించలేదన్నారు. తుమ్మిడిహట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లికి నీటి మళ్లింపు సాధ్యం కాదని అందరూ చెప్పారని అన్నారు. అభ్యంతరాలు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం చేపట్టామన్నారు. వ్యాప్కో సంస్థ లైడార్ సర్వే చేసి 3 చోట్ల ఆనకట్టలు కట్టాలని సిఫారసు చేసిందన్నారు. మేడిగడ్డ వద్ద 282 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, అందులో 230 టీఎంసీలు తీసుకోవచ్చని కేంద్ర జలసంఘం నిర్ధారించిందని కేసీఆర్ కమిషన్ కు తెలిపారు. వ్యాప్కో సిఫారసుల ప్రకారమే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. కేంద్ర జలసంఘం నుంచి 11 రకాల అనుమతులు లభించాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అధిక ప్రాధాన్యమిచ్చామన్న కేసీఆర్ ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏర్పాటు చేశామన్నారు. ఒక ఈఈ ఎల్లప్పుడూ అక్కడ అందుబాటులో ఉండేలా చూశామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి ప్రత్యేకంగా 280 కోట్లు కేటాయించామన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనుల కోసం ఇంజనీర్లకే అధికారాలు ఇచ్చినట్లు వివరిస్తూ సంబంధిత ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. ఆనకట్టల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం ఉందా అని కేసీఆర్ ను కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశాలు, ప్రయోజనాలు వంటి అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని కమిషన్ కు సాక్ష్యంగా అందించారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల స్థలం మార్పు గురించి కమిషన్ ప్రశ్నించగా అది సాంకేతిక పరమైన అంశమని ఇంజనీర్లు, వ్యాప్కోస్ ప్రతినిధులు చూసుకున్నారని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ప్రశ్నించగా కొత్త రాష్ట్రంలో త్వరగా రైతులకు నీరు అందించాలనే సంకల్పంతో నిధుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయాలని ఆదేశాలిచ్చారా అని కేసీఆర్ ను ప్రశ్నించగా తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఎంత నీటిని నిల్వ చేయాలన్నది సాంకేతిక బృందం చూసుకుంటుందన్నారు. మొత్తం 50 నిమిషాల పాటు కేసీఆర్ ను విచారించిన కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత అన్ని విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కమిషన్కు లేఖ రాసిన ఆయన కాళేశ్వరం అంశంపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన వివరాలను వివరించారు. కమిషన్ విచారణలో మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు తన పేరు ప్రస్తావించారని, అందుకే వివరణ ఇస్తున్నట్లు తుమ్మల లేఖలో పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, కేబినెట్ మినిట్స్ ను లేఖతో పాటు జస్టిస్ పీసీ ఘోష్ కు మంత్రి తుమ్మల పంపినట్లు తెలుస్తోంది. అన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను తుమ్మల కోరారు. కాళేశ్వరం కమిషన్ ధర్మంగా విచారణ జరిపితే ఈ కేసులో ఏమీ లేదని పక్కన పెట్టేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. మేడిగడ్డ ఆనకట్టపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బీజేపీ ఆఫీసులో తయారైందన్న ఆయన ప్రస్తుతం నివేదికలు ఎలా కావాలంటే అలా వస్తాయని ఆరోపించారు. ఇప్పటికే కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్తో ప్రజలకు వాస్తవాలు అర్థమైనట్టు కేటీఆర్ చెప్పారు. కొత్తగా చెప్పడానికి, అడగడానికి ఏమీ లేదన్న కేటీఆర్ ఏదో పిలవాలి కాబట్టి కేసీఆర్ను విచారణకు పిలిచారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమపై ఎన్ని కుట్రలు చేసినా 420 హామీలు అమలు చేసేంత వరకు పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. 14వ స్థానంలో భారతదేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ అగ్రభాగానికి ఎదిగింది. పంజాబ్ను, హర్యానాను తలదన్ని 2023 సంవత్సరంలోనే నంబర్ 1 స్థానానికి ఎగబాకింది. అది కాళేశ్వరం మహత్యం. కాబట్టి ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడం. ఇక్కడ వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో పట్టించుకునేవాడు లేడు. పెద్దవాగు 2 సార్లు కొట్టుకొని పోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. కానీ 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన కాళేశ్వరంలో మాత్రం అవినీతి జరిగింది అని ఒక ఆయన అంటే, జరిగింది అని ఇంకొక ఆయన అంటున్నాడు. దున్నపోతు ఇనిందని ఒకడంటే, దుడ్డని కట్టేమని ఇంకోటి అంటున్నాడు. కాంగ్రెస్ వాడు, బీజేపీ. ఇది ఒక రాజకీయంగా వేధించే ఒక ప్రయత్నం తప్ప, కక్ష సాధించే ప్రయత్నం తప్ప దీనివల్ల మాకు పెద్ద ఫరకేం పడదు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఎక్కడా కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం కాళేశ్వరం అంశంపై 2 రోజుల్లో హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. కాళేశ్వరం కమిషన్కు ఇవాళ కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెబితే తాను ఎల్లుండి అన్ని వివరాలు చెబుతానన్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయని కవిత బహిరంగంగా చెప్పినా ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడలేదని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణకి పెద్ద ద్రోహం చేసిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం లేకుండా మంత్రివర్గంపై అధిష్టానంతో ఎలా చర్చిస్తానని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలంగాణ కులగణన సర్వే మోడల్ను కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించేందుకు ఢిల్లీ వచ్చినట్లు రేవంత్ తెలిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ఖర్గే కూడా ఉన్నారని చెప్పారు. రాహుల్, రేవంత్లది రేర్ కాంబినేషన్ అని అన్నారు. కేసీఆర్ 6 నెలలు సొంత కుమారుడికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్న రేవంత్ తాను 12 మందికి కేబినెట్లో అవకాశం కల్పించానని వెల్లడించారు. ఇప్పుడు మరో 3కి అవకాశం కల్పించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం ఆరోపించారు. తెలంగాణకి ఒక్క ప్రాజెక్టును కిషన్ రెడ్డి తీసుకురాలేదని విమర్శించారు. ప్రధాని మోదీ వద్ద కేంద్ర కేబినెట్లోనూ తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా అని రేవంత్ ప్రశ్నించారు. మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానించే దిశలో బళ్ళారి చిక్ జజార్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,342 వ్యయంతో 185 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ జిల్లాలు, ఏపీలోని అనంతపురం వెళుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బళ్ళారి చిక్ జజూర్ లైన్ డబ్లింగ్ పూర్తయితే అదనంగా 18.9 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. జార్ఖండ్లో కోడ్రమా, బార్ కకనా రైల్వే లైన్ డబ్లింగ్కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 3వ అధికారం చేపట్టాక సరుకు రవాణా ఖర్చులు తగ్గించే దిశలో పలు ప్రాజెక్టులు పట్టాలు ఎక్కించినట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. ఏడాది కాలంలో రవాణా ప్రాజెక్టుల కోసం 4.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. విజయవాడ, విశాఖ సహా ఏపీలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలు, విదేశాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ అధికారులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వర్చువల్గా హాజరయ్యారు. విజయవాడ
అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవన నిర్మాణం డిజైన్లు అత్యంత ఆకర్షణీయంగా విభిన్నంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. టెర్మినల్ భవనం ఎలివేషన్, డిపార్చర్, అరైవల్ బ్లాకులు, ప్రయాణికుల లాంజ్లో ఏపీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలన్నారు. కూచిపూడి, కొండపల్లి బొమ్మలు, అమరావతి చిహ్నాలు, లేపాక్షి కళాకృతుల డిజైన్లు రూపొందించాలని కోరారు. కడప, రాజమహేంద్రవరం టెర్మినల్ భవన నిర్మాణాల పురోగతిని సీఎంకు కేంద్ర మంత్రి వివరించారు. అమరావతిలో విమానాశ్రయం ఏర్పాటుకు భూ పరిశీలన జరుగుతోందన్నారు. ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తే 2 ఏళ్లలో ప్రాజెక్టును చేపడతామన్నారు. సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఖతార్ ఏవియేషన్ ఫండ్ భోగాపురం విమానాశ్రయం వద్ద పెట్టుబడులకు ఆసక్తి కనపరుస్తోందని రామ్మోహన్ తెలిపారు. యువతలో వ్యాపార నైపుణ్యం, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సెయింట్, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ ఏఐసిటిఈతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా నగరాల్లో ఇన్నోవేషన్ క్లస్టర్లను ప్రారంభించేందుకు సెయింట్ ఫౌండేషన్, ఏఐసిటిఈ సహకారం అందిస్తాయి. తొలుత విశాఖ నుంచి వాటి సేవలు ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థల్లో వ్యాపార దృక్పథం, మేధో సంపత్తి సృష్టి, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు, అధ్యాపకులు సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యం పెంపునకు కృషి చేయనున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య సహకారాన్ని పెంపొందించనున్నారు. ఐకేర్, ఐకేఫ్ కేంద్రాలను స్థాపిస్తారు. ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక బదలాయింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. విశాఖ ప్రాంతంలోని విద్యా సంస్థలపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. బూట్ క్యాంపులు, హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఫెయిర్స్, ఆంటర్ప్రెన్యూర్షిప్ కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. సామాన్య న్యాయవాది నుంచి అంచెలంచెలుగా హైకోర్టు న్యాయమూర్తి వరకు ఎదిగిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ జీవిత యాత్రపై రచించిన పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో సందడిగా జరిగింది. ఏ రివర్డ్ ట్రాన్స్ఫర్ ఆన్ అన్స్పోకెన్ లాస్ పేరుతో జస్టిస్ సురేందర్పై న్యాయవాది జి అనిల్ కిరణ్ పుస్తకం రచించారు. ఆ పుస్తకాన్ని లోకాయుక్త జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిబిఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ, జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా జస్టిస్ సురేందర్ సమర్థవంతమైన పాత్ర పోషించారని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. న్యాయవాదుల సహకారం వల్లే తాను కేసులను సత్వరం పరిష్కరించగలుగుతున్నట్లు జస్టిస్ సురేందర్ చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ సురేందర్పై న్యాయవాదులు, జడ్జిలు ప్రశంసలు కురిపించారు. Because the legislatures enact law, it will not be suitable to all situations. That's why it is said that judges interpret law and they pour life into the legislation. Some humanitarian approach, and no two cases are alike, and no case fits in the enacted legislation. We have to have some large-heartedness, and all these qualities I found in Surendra. We do not work hard with the expectation of appreciation as judges or recognition, but there is always hope that if our path is documented truthfully, it may guide others. If this book inspires young advocates or those who are aspiring to become judges to believe that one need not be born exceptional to serve in this sacred role, that discipline, sincerity and faith in one's work are enough, then it will have fulfilled its highest purpose. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. 210 బడుల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తరగతులు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశించింది. హన్మకొండ జిల్లాలో 16, జగిత్యాలలో 32, జయశంకర్ భూపాలపల్లి 31, కామారెడ్డి 1, కరీంనగర్ 3, కొమరంభీం, ఆసిఫాబాద్ 7, మంచిర్యాల జిల్లాలోని 14 బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ములుగు జిల్లాలో 1, నిర్మల్ 2, నిజామాబాద్ 15, పెద్దపల్లి 46, సిద్దిపేట 29, వరంగల్లోని 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డీఈఓలను ఆదేశించింది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన రోజే కాళేశ్వరం ప్రాజెక్టు 6, 7, 8 ప్యాకేజ్ పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం నుంచి కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లలో 13 చోట్ల ఒకేసారి ఏసీబీ తనిఖీలు చేపట్టింది. శ్రీధర్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ భారీగా ఆస్తులు గుర్తించింది. అమీర్పేటలో వాణిజ్య భవనం, తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ప్లాట్ ఉందని గుర్తించింది. కరీంనగర్లో 3 ఇళ్ల స్థలాలు, 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేల్చింది. హైదరాబాద్, కరీంనగర్,
నగర్, వరంగల్లో 3 ఇళ్లు, 19 స్థలాలను ఏసీబీ గుర్తించింది. 2 కార్లు, బంగారు నగలు, బ్యాంకులో నగదు నిల్వలు ఉన్నట్లు తెలిపింది. పదవిని అడ్డం పెట్టుకుని శ్రీధర్ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు శ్రీధర్ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. గాయని మంగిలి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి లభించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగిలి తన పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివారు ఏర్లపల్లి వద్ద రిసార్టులో గత రాత్రి పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలకు సుమారు 50 మంది వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సినీ రంగానికి చెందిన వారు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రిసార్టుపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పార్టీకి హాజరైన వారికి గంజాయి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పార్టీకి అనుమతి లేకపోవడం, అక్రమ విదేశీ మద్యం వినియోగంపై మంగిలి రిసార్టు నిర్వాహకుడు పాజిటివ్గా తేలిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో బంధానికి బీటలు వారిన వేళ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో తన వ్యవహార శైలిపై పశ్చాత్తాపడుతూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మస్క్ ఆసక్తికర పోస్టు చేశారు. ట్రంప్పై తాను చేసిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని, తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని మస్క్ పేర్కొన్నారు. అమెరికా సర్కార్ తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్ నాకు సంబంధం ఉందని పోస్ట్ చేశారు. తన మద్దతు లేకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయేవారని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టేందుకు సరైన సమయమా అని నెటిజన్లు ప్రశ్నిస్తే కొందరు ట్రంప్ను అభిశంసించాలని చెప్పారు. మస్క్ పోస్టులపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాపారాలు, ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఇద్దరి మధ్య ఇక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని భావించేలోపే ఎప్స్టైన్కు సంబంధించిన పోస్టును మస్క్ తొలగించారు. హనీమూన్ హర్రర్ కేసులో నిందితురాలు సోనం నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు సిట్ విచారణలో ఆమె ఒప్పుకున్నట్లు సమాచారం. సోనం సహా 4 నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై మేఘాలయ రాజధాని షిల్లాంగ్కు తరలించగా సిట్ బృందం వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే సోనం నేరం అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సోనం ఇతర నిందితులను కోర్టులో హాజరుపరచగా వారిని 8 రోజులు కస్టడీకి ఇచ్చింది. మరోవైపు రాజా రఘువంశీ హత్య నేపథ్యంలో సోనం సోదరుడు గోవింద్ మృతుడి కుటుంబాన్ని కలిశారు. మృతుడి తల్లిని కలిసి తన సోదరి చేసిన నేరానికి క్షమాపణలు చెప్పిన గోవింద్ సోనంతో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాల ప్రకారం సోనమ్మే హత్య చేసినట్లు అర్థమవుతోందన్న గోవింద్ నిందితులంతా సోనం ప్రియుడు రాజ్ కుష్వాహాకు తెలిసిన వాళ్లే అని తెలిపారు. సోనం దోషిగా తేలితే ఆమెను ఉరితీయాలని డిమాండ్ చేశారు. జూలై 1 నుంచి ఆధార్తో ధృవీకరించిన వినియోగదారులు మాత్రమే తత్కాల్ టికెట్స్ను బుక్ చేసేందుకు వీలుంటుందని రైల్వే శాఖ ప్రకటించింది. తత్కాల్ ప్రయోజనాల్ని నిజమైన వినియోగదారులకు మాత్రమే అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని జోన్లకు సమాచారం ఇచ్చింది. ఆధార్తో ధృవీకరించిన ఐఆర్సీటీసీ ఖాతాల్లో మాత్రమే తత్కాల్ టికెట్స్ బుక్ అవుతాయని తెలిపింది. జూలై 15 నుంచి తత్కాల్ టికెట్స్ బుక్ చేసే సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ కూడా నమోదు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ నిబంధన ఆన్లైన్ సహా రైల్వే కౌంటర్లు, అలాగే అధికారిక రైల్వే ఏజెంట్ల ద్వారా బుక్ చేసే టికెట్లకు కూడా వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. వ్యక్తిగత యూజర్లకు తత్కాల్ సేవలను మరింత దగ్గర చేసేలా రైల్వే ఏజెంట్లపై ఆంక్షలు విధించింది. తత్కాల్ బుకింగ్ విండో తెరిచిన తొలి 30 నిమిషాల వరకు ఏజెంట్లు టికెట్ బుక్ చేయడానికి అనుమతి ఉండదని రైల్వే శాఖ తెలిపింది.